హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి సరికొత్త ఉత్సాహంతో చక్కటి వంటకాలతో అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం ఏ ప్రాంతానికి సంబంధించిన రుచుల్ని మీకు పరిచయం చేయబోతున్నానో తెలుసా? కోల్కతా అండి. మరి కోల్కతా ప్రాంతపు వంటకాలని, అక్కడి విశేషాలని మనకి పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు శ్రావణి గారు. మరి వారికి వెల్కమ్ చెప్పేద్దామా? వెల్కమ్ శ్రావణి గారు. హాయ్ అనూష. హలో శ్రావణి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్బ్ అండి. సో శ్రావణి గారు, కోల్కతా స్పెషల్ వంటకాలని ఈరోజు మాకు పరిచయం చేయబోతున్నారు కదా? అవునండి. సో ఏంటంటే కోల్కతాకి మీకు రిలేషన్ ఎలాగా? పుట్టినిల్లా మెట్టినిల్లా? పుట్టినిల్లు కాదు, మెట్టినిల్లు కాదు, ఐటీ ఇల్లు అనమాట. ఐటీ ఇల్లు, ఇదో కొత్త ఇల్లు. ఓకే. జాబ్ కోసం అక్కడ ఉన్నాం అనమాట కొన్ని రోజులు. మా హస్బెండ్ అక్కడ వర్క్ చేసేవారు ఐటీలో. ఒక 1.5 2 years అక్కడ ఉన్నాను నేను. సో 2 years వరకు ఆల్మోస్ట్ కోల్కతాలో స్పెండ్ చేశారు. ఎలా అనిపించిందండి 2 years కోల్కతాలో? చాలా బాగుందండి. డిఫరెంట్ అంటే హైదరాబాద్ అనేది మనకి కామన్ కదా, అక్కడ అవన్నీ కొన్ని అక్కడ చూసేసి డిఫరెంట్గా అనిపించింది. అక్కడ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేసాము, బాగా నేర్చుకుంటాము. ఓకే. కొత్త లాంగ్వేజెస్ కానీ సిటీ కానీ తెలుసుకోవడం, అక్కడ ఉన్న ప్లేసెస్, పర్సన్స్ అవి నేర్చుకున్నాను అక్కడ నుంచి నేను. ఓకే. శ్రావణి గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. నేను మాకు ఒక పాప అండి, పాప పేరు తులసి. మా హస్బెండ్ పేరు శ్రీధర్, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి? వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. అవునండి. సో పాప ఏం చదువుతుంది? పాప 8th standard. 8th standard. ఓకే. సో ఇద్దరు ఇంట్లో ఐటీ ఎంప్లాయీస్. అంతే. బిజీ లైఫ్ అనుకుంటా. అంతే బిజీ అంటే ఓన్లీ వీకెండ్స్ ఫ్రీ, మిగతా రోజులంతా బిజీ. మిగతా రోజులంతా బిజీ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీరు కోల్కతాలో ఏదైతే 2 years ఉన్నారో అప్పుడే ఈ వెరైటీస్ అన్ని అక్కడ నేర్చుకున్నానండి. అంతే. ఓకే. ఎలా అనిపించాయి అక్కడ కోల్కతా ప్రాంతపు వంటకాలు మీకు? బాగున్నాయండి. అక్కడ కొంచెం స్వీట్గా తింటారు, లైక్ మనకన్నా, కానీ చాలా బాగుంటుంది టేస్ట్. అంటే డిఫరెంట్ తినొచ్చు, అంటే హెల్తీ పరంగా అన్ని తింటే బాగుంటుంది కదా. అక్కడ ఫుడ్ కూడా నాకు బాగా నచ్చింది, అందుకే మీకు పరిచయం చేద్దామని వచ్చాను ఇక్కడికి. సూపర్ అండి. సో చూసి నేర్చేసుకోవడానికి మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు కోల్కతా స్పెషల్ రెసిపీస్ని. సో ఫస్ట్ ఏం చేసి చూపించబోతున్నారు? ఫస్ట్ నేను చేసే రెసిపీ వచ్చేసి గుగ్ని. గుగ్ని? ఎస్. పేరే బాగా వెరైటీగా ఉందండి. కోల్కతా కదా మరి. కోల్కతా కదా మరి. అంటే ఏంటండి ఇది? కర్రీయా, స్నాకా, స్వీటా, ఏంటి? అంటే స్నాక్ టైప్ అండి, కొంచెం చాట్ టైప్ అనమాట. చాట్ టైప్. వావ్, నాకు భలే ఇష్టం అండి. ఈవినింగ్ స్నాక్ అనమాట. ఈవినింగ్ స్నాక్. ఓకే అండి, నేర్చేసుకుందాం. ఓకే. సో గుగ్నికి కావలసిన పదార్థాలు చూసేద్దాం. గుగ్నికి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే మరి చేసేసుకుందామా? గుగ్నిని స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే. స్టవ్ ఆన్ చేసి. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటున్నాము. ఓకే, స్టవ్ వెలిగించేసుకున్నాం శ్రావణి గారు. నెక్స్ట్ యాక్చువల్లీ ఇప్పుడు వేడైన తర్వాత మనము దీనికి కావాల్సిన ఒక మసాలా పౌడర్ చేసుకుందాం స్టార్ట్. ఓకే. మసాలా పౌడర్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దాల్చిన చెక్క వేద్దాం. ఓకే. దాల్చిన చెక్క, కొంచెం యాలకులు, ఓకే, లవంగాలు. ఓకే. స్పైస్కి తగ్గట్టు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, పర్లేదు. సో కొంచెం మసాలా అవి బాగా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కావాలంటే. ధనియాలు, నేను కొంచెం ధనియాలు ఎక్కువ వేస్తాను. ఎందుకు మీకు ఇష్టం ఆ ధనియాలు? బాగా బాగుంటుంది ఫ్లేవర్. ఓకే. కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం సోంపు. ఓకే. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఓకే. సో శ్రావణి గారు, కోల్కతాలో ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? కోల్కతాలో వచ్చేసి మేము లేక్ టౌన్లో ఉండేవాళ్ళం. లేక్ టౌన్ అంటే ఐటీ ఎంప్లాయీస్ అక్కడ మెయిన్గా ఉండేది సాల్ట్ లేక్ టవర్ అని చెప్పేసి 2 places ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ అక్కడే ఉంటారు. అక్కడ కూడా ఐటీ కంపెనీస్ చాలానే ఉన్నాయి, లైక్ TCS, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, ఇవన్నీ ఉన్నాయి. సో మా హస్బెండ్ అప్పుడు వర్క్ చేసినప్పుడు మేము ఆ ప్లేస్లో స్టే చేసాము అన్నమాట. ఈ డ్రై రోస్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసేసుకోవాలి. ఓకే అండి.
శ్రావణి గారు మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే అండి. అయిపోయిందండి. అయిపోయిందా? ఇది ఓకే, మొత్తం ఇలా పొడి అయిపోయిందండి. బా ఇంత కమ్మగా వస్తుందో వాసన. దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ స్మెల్తోని బాగా వస్తుంది. స్మెల్ నైస్ అండి. సో నెక్స్ట్ ఏంటి శ్రావణి గారు? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దామా? ఓకే. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆయిల్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, కొన్ని ఆవాలు, అవును, జీలకర్ర, ఓకే, ఎండుమిర్చి, ఓకే, కొద్దిగా ఎండుమిర్చి ఆల్రెడీ అందులో వేసాం కదా. కొంచెం పసుపు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఓకే, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి. సో కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకున్నాము, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వగానే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోనే టమాటా ముక్కలు. ఏమైనా టమాటో పడితే అసలు కలరే మారిపోతుంది, లుక్ బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి దగ్గరకు వచ్చేంత వరకు. ఓకే, ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఆలు వేసుకుందామండి. ఓకే, అంటే ఉడకబెట్టిన ఆలుగడ్డలు, ఉడకబెట్టి కట్ చేసిన ఆలు. ఓకే, సైజ్ ఇంత పెద్దగానే ఉండాలండి? ఇలానే ఉండాలి. మళ్ళీ అవి కుక్ అయిపోతుంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఆలు అంటే ఇంకెవరైనా ఇష్టంగానే తింటారు, పెద్దగుండా చిన్నగుండా పర్లేదు. అవును. అండ్ అందులోనూ మీరు కొంచెం చాట్ లాంటి ఐటమ్ అన్నారు కాబట్టి ఇంకా ఆలు మస్టర్డ్ షుడ్. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఓకే, కొంచెం కారం కూడా. ఆల్రెడీ అన్ని మసాలాస్ ఉన్నాయి కదా, మసాలా కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఉప్పు కారం యాడ్ చేసేసాము. నెక్స్ట్ అండి కొంచెం మిరియాల పొడి, ఘాటు కోసం మిరియాల పొడి. ఎస్. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు ఇందులో బఠానీ వేసుకుందామండి. ఓకే, సో అవి నానబెట్టుకున్నావు కదండి? నానబెట్టి ఉడకబెట్టిన బఠానీ. ఓకే, ఇంకా స్నాక్కి అంటే ఇంకా ఆలుగడ్డ, బఠానీ మస్ట్ అండ్ షుడ్, రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుసు కూడా పోసామండి, దాంతోపాటు ఉడికిపోతుంది ఇది కూడా. ఓకే, సో చింతపండు పులుసు దేనికండి? చాట్ అన్నప్పుడు పులుసు ఉండాలి, కట్టామిట్టా ఉండాలి కదా, అందుకే పులుసు. టేస్ట్కి తగ్గట్టు ఇష్టం, కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు చింతపండు రసం. సో ఇది ఎంతసేపు ఉడికించుకోవాలండి? ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 3 to 4 minutes. అవునండి. లిడ్ పెట్టాలండి? పెడదామండి. శ్రావణి గారు అయిపోవచ్చిందా? అయిపోయింది అనుష. వావ్, మొత్తం దగ్గరకు ఉడికిపోయిందండి బాగా. ఇప్పుడు మనం ఇంతకుముందు డ్రై చేసి రోస్ట్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అది వేసుకుందాం. ఓకే, ఇదిగోండి. సో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి అంతా కూడా ఇప్పుడు వేసుకోవాలి. అసలు ఇది మరింత టేస్ట్ యాడ్ చేస్తుంది అనుకుంటా, ఫ్లేవర్ అండ్ టేస్ట్. ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకున్నాం. యాక్చువల్గా షుగర్ ఎందుకంటే చింతపండు పులుసు వేసుకున్నందుకు, ఒకటి కోల్కతాలో కొంచెం స్వీట్ తింటారు, అన్నిట్లో కొంచెం షుగర్ వేస్తారు, సో అందుకే. సో ఇప్పుడు స్వీట్ వద్దనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
మనకి పుల్లగా కావాలనుకుంటే అలా అలానే ఉంచుకున్నా పర్లేదు. తినేయచ్చు. ఓకే అయిపోయిందండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. డన్ అండి. సో శ్రావణి గారు ఇంతేనండి, ఇంకేమైనా యాడ్ చేయాలా? లేదండి, ఇంకా ఉంది. పైనుంచి కొంచెం నిమ్మరసం. ఓ నిమ్మరసం. ఓకే ఒక చెక్క వేస్తున్నాను. పై నుంచి అలా నిమ్మరసం పడుతూ ఉంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అంతే. డన్. ఓకే కొంచెం కొత్తిమీర. ఇంకొకటి ఏం మిస్ అయిపోయింది? ఇంకొకటి మిస్ అయిందా? ఏం మిస్ అయిందబ్బా? నిమ్మరసం వేసాం, కొత్తిమీర. సేవ్ లేకుండా ఎలా కదా చాట్. ఓకే సో ఇది కూడా పైన నుంచి. పాప చిన్నప్పుడు పానీపూరి తినడానికి తినేది కాదనమాట, తినరాదు పిల్లలకి. అప్పుడు ఓన్లీ నాకు ఇది ఎంత ఇష్టమో తెలుసా, చాలా ఇష్టం. చిన్న బౌల్లో సేవ్ తీసుకొని అదే తినేది అనమాట. ఓకే సో రెడీ అయిపోయింది అంటారు. అంతే. ఓకే వావ్, యమ్మీ గుగ్ని రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. గుగ్నికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బఠానీ, పసుపు, ఉప్పు, బంగాళాదుంప, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, యాలకులు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, సోంపు, ఆవాలు, నూనె, ధనియాలు, పంచదార, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర, చింతపండు గుజ్జు, కీర, సేవ్, నిమ్మకాయ. గుగ్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, ఉడికించుకున్న బఠానీలు, చింతపండు రసం వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, పంచదార వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర, సన్న కారపూస వేసి సర్వ్ చేసుకుంటే గుగ్ని రెడీ. సో గుగ్నికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. శ్రావణి గారు టేస్ట్ చేసేద్దామా? చేసేద్దామండి. ఓకే వావ్, ఎంత యమ్మీగా ఉందో. నాకైతే భలే భలే నచ్చిందండి. కట్టమిట మీరు అన్నట్టు అది తెలుస్తోంది. సూపర్గా ఉంది. నిమ్మకాయ పులుపు, చింతపండు, అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. అవును. సో శ్రావణి గారు నెక్స్ట్ ఏ కోల్కతా స్పెషల్ పరిచయం చేయబోతున్నారు? షుక్టో. సో షుక్టోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. షుక్టోకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శ్రావణి గారు, అమ్మో ఏంటండి ఇన్ని! షుక్టోనే ఎలా షాకింగ్ గా ఉందో, వెజిటేబుల్స్ షాకింగ్ వచ్చిందా? అమ్మో, ఐటమ్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయండి. చాలా కూరగాయలు ఉన్నాయి. సో కర్రీ అని అయితే అర్థమవుతుంది నాకు. కర్రీయే కదా. ఫైన్. ఓకే. సో శ్రావణి గారు మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే సో ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే యాజ్ యూజువల్ శ్రావణి గారి డైలాగ్, ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేద్దాం. యా, ఆన్ చేసేసానండి స్టవ్. కొబ్బరి తురుము, ఇది కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. నచ్చే వాళ్ళు పచ్చిగా కూడా తినచ్చు. కొందరికి ఇలా లైట్గా ఇలా చేసినా కూడా నచ్చుతుంది. ఓకే. కొంచెం వచ్చేసి సోంపు అండి, కొంచెం సోంపు. సోంపు, వాము,
శ్రావణి గారు అయిపోయిందండి? అయిపోయిందండి, రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకుందాం. ఇదిగోండి శ్రావణి గారు, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే అండి. అయిపోయిందండి. అయిపోయిందా? సో ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాము కొబ్బరి తురుము, సోంప్ అండ్ వాముని. సో నెక్స్ట్ ఏంటండి? మళ్ళీ స్టవ్ ఆన్ చేసేద్దాం. ఓకే. ఓకే, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసాం. మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే. ఆవాలు, కొంచెం జీలకర్ర, ఓకే, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఓకే, పచ్చి బొప్పాస్కాయ ముక్కలు, ఉన్నది, అరటికాయ, ఓకే, ఇప్పుడు వంకాయ వేసుకుందామండి. ఓకే. సో నెక్స్ట్ కాకరకాయ. బా, ఆరోగ్యానికి ఎంత మంచిదో. ఇప్పుడు మునక్కాయ వేసుకుందామండి. ఓకే. సో మునక్కాయలు కూడా యాడ్ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటండి? బీన్స్ వేసుకుందామండి. ఓకే. అండ్ ఇప్పుడు చిలకడ దుంప ఉడికించి పెట్టుకున్న చిలకడ అండ్ ఆలు, ఉడికించిన ఆలు. చిలకడ దుంప అండ్ ఆలు రెండు ఉడికించి పెట్టుకున్నది. అవునండి. సో శ్రావణి గారు నెక్స్ట్ ఏం యాడ్ చేయాలండి? నెక్స్ట్ కారం వేద్దామండి. కారం, ఓకే. నెక్స్ట్ ఉప్పు, అంతే అండి, అన్నీ వేసేసాము. ఓకే. నెక్స్ట్ అండి శ్రావణి గారు? ఇప్పుడు మిక్సీ పట్టిన పౌడర్ కూడా వేసేసుకుందామండి. ఓకే. సో మిక్సీ పట్టుకున్న పొడి. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. ఓకే. సో 2 విజిల్స్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే అండి. టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే అయిపోతుంది. 2 విజిల్స్ వచ్చేంత వరకు మగ్గనించుకోవాలి. అవునండి. శ్రావణి గారు చూద్దామండి. చూద్దామండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే. శ్రావణి గారు అంతేనండి, ఇంకేమన్నా యాడ్ చేయాలా? లాస్ట్ కొత్తిమీరతో టచ్ చేసి కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. షుక్టో రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. షుక్టోకి కావలసిన పదార్థాలు: చిలకడ దుంపలు, బంగాళదుంపలు, పచ్చి బొప్పాయి, అరటికాయ, పెద్ద వంకాయ, బీన్స్, కాకరకాయ, మునక్కాడ, అల్లం ముక్కలు, ఆవాలు, కొబ్బరి తురుము, గసగసాలు, నూనె, ధనియాలు, వాము, సోంపు. షుక్టో తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పచ్చి కొబ్బరి తురుము, సోంపు, వాము వేసి వేయించి మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి
కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చి బొప్పాయి ముక్కలు, అరటికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, కాకరకాయ ముక్కలు, ములక్కాడలు, బీన్స్, ఉడికించిన చిలకడదుంప ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, కారం, ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, నీళ్లు వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన షుక్టో రెడీ. షుక్టోకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేశారు కదా. శ్రావణి గారు, టేస్ట్ చేద్దామా? చేసేద్దామండి. నిజంగా ఇంత యమ్మీగా ఉంటుంది అనుకోలేదు తెలుసా అండి. ఇన్ని కూరగాయలు యాడ్ చేస్తున్నారు కదా, నార్మల్గానే ఉంటుంది కదా అని అనుకున్నాను. బట్ చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా. నిజంగా ఇన్ని వెజిటబుల్స్ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక కర్రీలో చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి బాడీకి. సూపర్ అండి. అసలు 2 కోల్కతా స్పెషల్స్ చాలా చాలా మంచి రెసిపీస్ని మాకు అందించారు. గుగ్నీ కావచ్చు అండ్ షుక్టో కావచ్చు, 2 చాలా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, 2 బ్యూటిఫుల్ కోల్కతా రెసిపీస్, గుగ్నీ అండ్ అలానే షుక్టో చాలా బాగున్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. సో చూసారు కదండి 2 కోల్కతా స్పెషల్ రెసిపీస్ని. మళ్ళీ రేపు కూడా మరొక 2 సరికొత్త కోల్కతా స్పెషల్ రెసిపీస్తో నేను శ్రావణి గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.